మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద. పైన మా సమ్మక్క సారక్క అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. ఏందయా ద్రోహం? మేడిగడ్డ కూలిపోయింది, సుందీలు అక్కడికి రాలే. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే. ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్పగూలింది. ఏమవుతుందా, ఒకటి పిల్లలు గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటాడు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడవిక్తే నీకు తెలుస్తా. మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండెవి తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. ప్రభుత్వానికి ఇప్పుడు కాదు 60 ఏళ్ళ నుంచి వ్యూహ ఉంది. దాంట్లో భాగంగానే ఎస్ఆర్ఎస్పి వచ్చింది, శ్రీపాద ఎల్లంపల్లి వచ్చింది, అదేవిధంగా మిడ్ మానేర్ వచ్చింది, లోయర్ మానేర్ వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్టులు, మంజిరా వచ్చింది, సింగూర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్టులు కట్టింది తుమ్మిడిఎట్టి దగ్గర కట్టి ప్రాణహిత వరకు, తాండూరు వరకు 160 టీఎంసీలను తరలించాలని చెప్పి గోదావరి బేసిన్ మీద కూడా మేము ప్రాజెక్టులు తెచ్చినాం. గందరగోళం ఎక్కడొచ్చిందంటే రీడిజైనింగ్ పేరు మీద 2 లక్షల కోట్లు కొల్లగొట్టి నమస్తే తెలంగాణ అని పత్రిక పెట్టిరు చూడు, గక్కడి నుంచే సమస్య వచ్చింది. టీ న్యూస్ నమస్తే తెలంగాణ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ.